కార్యక్రమాలన్నీ జరగాలి అంటే ఫస్ట్ మనం ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ఇది చేయడానికి ఈ అమ్మాయిల నుంచి ఎవరైనా ఒక ఇద్దరు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయండి. తదుపరి కార్యక్రమం ఎదరికి వెళ్దామండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సాధ్యం త్రిభక్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాధిం రచ్యామి దేవాయ పరమాత్మనే. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుభాషిణి సుమధురమాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. రాలేదు మరి, ఇంకా ఏమైనా టైం పడుతుందేమో రావడానికి. మన ఆహ్వానించి మరించి వస్తారని కోరుకుందాం. సరే, ఈలోపుగా మనకి ఈ స్నేహంలో ఈ సాగుతున్నటువంటి ఈ స్నేహంలో కొంతమందిని మనం కోల్పోవడం కూడా జరిగింది. వారు ఇక్కడ కనబడుతున్నారు మనకి దీని మీద. కె శేషగిరిరావు గారు, దయచేసి నిలబడి ఒక్క నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కీర్తిశేషులు కె శేషగిరిరావు గారు, ఈయన మనకి ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేశారు. సోషల్గా కూడా పనిచేశారు ఈయన. మరొకరు కీర్తిశేషులు కటకంశెట్టి ప్రభాకర్ రావు గారు, ఈయన కూడా ఇంగ్లీషే. కీర్తిశేషులు ఇలపకుర్తి వెంకటరత్నం గారు, ఈయన మ్యాథ్స్ చెప్పేవారు మనకి. వీరి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, శాంతి చేకూరుస్తూ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వీరితో పాటు మన సహ విద్యార్థులైనటువంటి కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. అదొక మన దురదృష్టం. అది ఈ కలిసినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వాళ్ళు లేకపోవడం మన దురదృష్టం. అది అయినప్పటికీ దీని పేర్లు చెప్తాను చూడండి. కీర్తిశేషులు తోట శ్రీదేవి గారు, కీర్తిశేషులు మొల్లేటి శ్రీనివాస్ గారు, కీర్తిశేషులు కడలి వెంకటేశ్వరరావు గారు, కీర్తిశేషులు ఎక్కల సత్యనారాయణ గారు, కీర్తిశేషులు పుల్లేటికుర్తి రవిశంకర్ గారు. వీరు ఈ చిన్న వయసులో అకాల మరణం చిందిస్తూ వీరి పవిత్ర ఆత్మ కూడా శాంతి చేకూర్చాలని కొప్పునీడి కీర్తిశేషులు కొప్పునీడి పార్వతి గారు, కీర్తిశేషులు బడుగు సుజాలక్ష్మి గారు, కీర్తిశేషులు కనపాల పెద్దింట్లమ్మ గారు, కీర్తిశేషులు మల్లాడి శ్రీనివాస్ గారు, కీర్తిశేషులు కామాడి శ్రీనివాస్ గారు, కీర్తిశేషులు బత్తుల శ్రీనివాస్ గారు, కీర్తిశేషులు కామశెట్టి సూర్యనాగ వెంకటేశ్వరరావు గారు. అంటే ఇది
మనకి తెలిసినంత వరకు మాత్రమే. కాబట్టి వీరందరికీ కూడా పవిత్రాత్మ శాంతి చేకూరని మనం చేకూరుస్తూ భగవంతుడి వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు వాళ్ళకి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోవలసిన ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు గుంటు నాగ సుశీల. గుర్తున్నాను అందరికీ? గుర్తులేదా? గుర్తున్న వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. చాలా ఏమండి, అందరూ రేజ్ చేయండి, కాస్తంత ఏమవ్వదు. ఇప్పుడు ఆ గిల్టీనెస్ ఎందుకు, ఆవిడ ఫీల్ అవుతారు, మళ్ళా మనకందరికీ గుర్తుంది అంతే. నిజంగా ఇలా కలవటం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి నన్ను గ్రూప్లో యాడ్ చేసేసరికి మళ్ళీ మన వాళ్ళందరినీ ఒకసారి చూడొచ్చు, మాట్లాడవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి కొంతమందికి నేను ఫోన్ చేసి మాట్లాడాను. అంటే కొంతమంది ఎవరంటే రేణు తెలుసు కదా మీకు, గోసంగి రేణు, తనతో మాట్లాడాను. ఇంకా వెంకటేశ్వరరావు నాకు ఆల్రెడీ తెలుసు, కడి సత్యనారాయణ గారు తెలుసు, వీళ్ళందరితో కొంచెం టచ్లో ఉన్నాం. పద్మ కూడా తెలుసు నాకు. మిగిలిన కొంతమంది నాకు ఇంక వాళ్ళు అసలు నెంబర్లు అయితే నా దగ్గర లేవు, కానీ కొంతమందితో హైదరాబాద్లో ఎవరో ఉన్నారు, ఒక అమ్మాయి, తనతో కూడా మాట్లాడాను. కానీ చాలా ఇంత హార్డ్ వర్క్ చేసి మనందరినీ ఒక్కచోట ఇలా చేర్చిన టీంకి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ మనకి ఇచ్చారు కదా. మనము ఒక్కళ్ళు అనుకుంటే మనం నిజంగా చేయలేమండి. వీళ్ళందరూ ఎంత కృషి ఉందో 6 months నుంచి జెంట్స్ అందరూ, మనం ఎవ్వరం అయితే లేడీస్ ఒక్కళ్ళను కూడా ఏమీ చేయలే, కానీ అందరూ వాళ్ళు నాకు 10 minutes ఇచ్చారు. ఏంటి 10 minutes మాట్లాడచ్చు కదా, మాట్లాడచ్చా? బోర్ కొడుతుందని మాట్లాడుతుంటే మాట్లాడినా వద్దా? ఎందుకంటే మళ్ళీ ఇలాంటి టైం అయితే రాదు కదా. మన ఈ టైం గడిచిపోయిందంటే మళ్ళీ మనం ఎవరు బిజీలో వాళ్ళు పడిపోతాం, ఎవరు బిజీలు వాళ్ళకు ఉంటాయి. సో ఈరోజు కొంచెం చాలా అందరూ ఫ్రీగా మూవ్ అయ్యి ఫ్రీగా చక్కగా ఒకరికొకళ్ళు ఫ్రీగా ఉండండి, ఓకేనా? ఇప్పుడైతే మా పాప లక్ష్మీ దీప్తి పీజీ కంప్లీట్ చేసింది, ప్రజెంట్ అయితే జాబ్ చర్చ్లో ఉంది. మా బాబు శివసందీప్ కృష్ణ, తినైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు ఇప్పుడు. అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇలా కలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ ఈ టీం అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎవరు ముఖ్యంగా కడి సత్యనారాయణ, దీపాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఎవరు అసలు కనిపించలేదు. దీపాటి గారు ఎక్కడున్నారండి? తెరవెనక హీరో అండి, మేకప్కి వెళ్ళారా? సరే, మొత్తం అంతా వాళ్ళే కదా చూసుకునేది. సో వస్తారు వాళ్ళు. నిజంగా చాలా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికే కదా మనం వచ్చాము ఇక్కడికి. ఏదో నేను సుధాకర్ అండి, మీరేమో అదండి ఇదని చెప్పుకుని వెళ్ళిపోవడానికి, భోజనం చేసి వెళ్ళిపోవడానికి అండి వస్తా ఇక్కడికి కాదు కదా. ఖచ్చితంగా మన అందరం కూడా ఏదో ఒక స్వీట్ మెమరీస్ ఉంటాయి, అవన్నీ బయటికి లాగండి. ఇప్పుడు కాసేపు కూర్చొని ఆలోచించండి. ఒకళ్ళు మాట్లాడుతున్న లోపల మిగతా వాళ్ళందరూ బయటికి లాగుతూ ఉండండి, వాటిని ఒకటి లాగండి. అవి మనం చెప్పుకుంటూ ఉందాం. ఇక్కడ సాయంత్రం 6 గంటల వరకు కాలక్షేపం అవ్వాలంటే మీలో ఉన్న మెమరీస్ అన్నీ బయటికి లాగగలిగితేనే ఇక్కడ కాలక్షేపం చేయగలం. లేదంటే మీకు అన్ని పోటీలు పెట్టేస్తామండి. ఇక్కడ అన్ని పోటీల్లో పాల్గొవాల్సి ఉంటుంది, మరి చూసుకోండి, అవి ఎక్కువైపోతాయి. కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ కిరణ్ గారు, నెక్స్ట్ ఫర్దర్గా మీరు రండి, మేడం గారు రండి. అంటే ఇంక పేరు అక్కర్లేదు, మీరు వచ్చేయండి, లైన్గా వచ్చేయండి. మేడం గారు చెప్పండి. అందరూ కూర్చుని కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు అరుణ్ కుమారి, ముత్యాల అరుణ్ కుమారి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఎవరెవరో గుర్తే లేరు అసలు అని ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది, మర్చిపోయాం అందరి ఫేసులుని. మా ఆయన గారు చంద్రరావు గారు, పెద్ద బాబు ఏమో యుఎస్లో ఉన్నాడు, మాస్టర్స్ చేస్తున్నాడు. చిన్న బాబు ఏమో చరణ్ తేజ,
బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ మొల్లేటి విజయలక్ష్మి బాగా క్లోజ్గా ఉండేది. పాపం రాలేదు ఆవిడ. బాధపడుతున్నానండి. మేము స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో 10ంటికి అయిపోయేది, 11:30కి అయ్యేది. అప్పటి నుంచి శ్రీలక్ష్మి పావురాలు సినిమాకి వెళ్ళాం చెప్పకుండా. డ్రిల్ మాస్టర్కి తెలిసిపోయింది అప్పుడు. శ్రీలక్ష్మిలో వచ్చింది ఆ సినిమా, నాకు బాగా గుర్తు. కూర్చొని మమ్మల్ని అందరినీ వరుస నుంచో పెట్టారు. మొల్లేటి విజయలక్ష్మి నేను వెళ్ళాం. ఇంకా ఎవరెవరు వచ్చారు గుర్తులేదు. అదే తీపి జ్ఞాపకాలంటే చెప్పలేదు కదా, ఇప్పుడే విన్నామని చూస్తాను ఇప్పుడు నేను. ఆ రోజులే వేరు, చాలా సరదాగా గడిచాయి అసలు. ఇంత మాది బి సెక్షన్. ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నాను నేను. చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ సకీనా. గుర్తున్నానా? మా బాబు ఇంటర్ చదువుతున్నాడు. ఇద్దరమ్మ. మా పెద్దమ్మాయి బీకామ్ చదివింది. మా చిన్నమ్మాయి బీటెక్ చేసింది. మా ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయింది. ఇంకేముంది, నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారు, రాలేదు. మల్లీశ్వరి, ఉషా కుమారి, కుమారి, మల్లీశ్వరి, ఉమా, గౌరీ కూడా రాలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా థ్యాంక్స్. పోతురాజు మహాలక్ష్మి పార్వతి అండి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అబ్బాయి ఎప్పటి నుంచి కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరినీ. నేను నిజంగా పనులు కూడా మర్చిపోయేదాన్ని. ఈ విషయం వచ్చింది, ఫోన్ వచ్చింది. ఈ ప్రోగ్రాం ఎప్పుడు జరుపుకుందామా, అందరిని ఎప్పుడు కలుసుకుందామా, ఇప్పుడు మాట్లాడుకుందామా అన్న థ్రిల్లింగ్ చాలా ఉండేది. సరే, సంక్రాంతి ఎలా ఉన్నా కానీ దీనికోసం మాత్రం మమ్మల్ని నిద్రపోనివ్వలేదండి నన్ను అయితే. ఎప్పుడు కలుసుకుందామా, ఎన్ని సంవత్సరాల నుంచి మేము చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. నేను అస్తమాట అనుకునేదాన్ని మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలి, ఒకసారిగా కలుసుకోవాలనుకున్నాను. నిజంగా జరిగింది ఈరోజు. సంక్రాంతి పండుగ అంటే నిజంగా ఇదే సంక్రాంతి పండుగ. సరే, నువ్వు మాట్లాడు. మా అబ్బాయి అండి. చెప్పు, నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. నమస్తే అండి, నా పేరు గిరి వెంకట నరేష్. నేను వెలోనెక్స్ క్యాంపస్ అండి, దాంట్లో క్యాంపస్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే గ్రూప్ క్రియేట్ చేశారో ఆ రోజు నుండి ఇంకా గ్రూప్ అప్డేట్ చూడడమే. ఎవరు ఫొటోస్ వచ్చినాయి, ఏమొచ్చినాయి, నేను ఇంటికి రావడం మొదలు ఆ గ్రూప్లో ఎవరు ఏం చెప్పి పెట్టారు, ఏంటి అప్డేట్ ప్రతిదీ అడగడం అండి. నేను మా అబ్బాయిది అయింది చూస్తా. చాలామందికి ఆడియో కాల్స్ అయ్యే చేసేవారండి. ఇలా చేశారు అనగానే ఎవరు చేశారు ఏంటి, ఇంకా అదే నాకు నిద్ర చేసేవారు కాదు. ఈవినింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫోటోలు అప్డేట్లు ఇవే చూడడం. ఈ ప్రోగ్రాం ఇప్పటికీ నాకు ప్రశాంతత వచ్చింది మిమ్మల్ని కలిసినందుకు. రేపటి నుంచి ప్రోగ్రామ్ ఫోటోలు పెట్టమంటుంది, అప్పుడు చూస్తే అలా ఉందండి. ఇప్పటి వరకు ఒకటైతే నెక్స్ట్ నుంచి ఇంకొకటి. అది రేపటి నుంచి ఈ టార్చర్ ఉంటుందండి మీకు. ఈ ఫోటోలు, ఈ వీడియోలు పెట్టు, చూపించు. మ్యారేజ్ వీడియోలు ఏమో కానీ ఈ వీడియోలు ఎక్కువైపోతాయి. ఆనందం అండి, ఎంత ఆనందం. ఇంచుమించు మనం అందరం ఒకసారి కలుసుకోవడం అంటే ఎంత ఆనందం అండి, చెప్పుకోలేము ఇంక అసలు. అందరికి కూడా నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారో, బాగున్నారా? చాలా కాలమైంది ఫ్రెండ్స్ అందరినీ చూసి. నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను. కొంతమందిని అయితే నిజంగా గుర్తుపట్టలేదు నేను, కొంతమందిని అయితే గుర్తుపట్టాను. అందరూ ఫేస్ అన్నీ మారిపోయాయి.
10th చదివినప్పుడు ఎలా ఉంటాం ఇప్పుడు ఎలా ఉంటాం ఫేస్ పోలికలు అయితే పోల్చుకోవడం చాలా కష్టమైంది. ఈయన మా హస్బెండ్, ఈ మా పాప. మా అబ్బాయి రాలేదండి. మా హస్బెండ్ ఈయన ఆర్టీసీలో చేస్తారు. మా పాప హార్టికల్చర్ BSc హార్టికల్చర్ చదువుతుందండి, 2nd ఇయర్ చదువుతుంది. మా బాబు బీటెక్ అయిపోయింది, జాబులో ఉన్నాడు, జాబ్ ఇంకా రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు, ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు, ఆయన కాదు కొండ వెంకటేశ్వరరావు గారికి, ఆయన కడి లక్ష్మీ సత్యనారాయణ గారికి మరీ ఫోర్స్ చేసి తప్పనిసరిగా ఎలాగైనా కుదుర్చుకుని రావాలి, ఈ కార్యక్రమాన్ని అందరూ ఫ్రెండ్స్తో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడి అంతా అరేంజ్మెంట్ చేసి అందరినీ ఒక్క చోటకు చేర్చి ఇలా చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ వాళ్ళు చాలా కష్టపడి ఇలా అందరినీ ఒక చోట చేర్చడం అన్నది చాలా బాగుంది. ఫంక్షన్ మామూలుగా మనం ఫంక్షన్లకు వెళ్తాం, అన్నిటికి వెళ్తాం, ప్రతిదానికి వెళ్తాం, కానీ ఈ ఎగ్జైట్మెంట్ దేనికి రాదు. మన చిన్నప్పుడు 10th క్లాస్ చదివినప్పుడు నుంచి ఇప్పుడు కలుసుకునేడం అనేది నిజంగా చాలా ఒక అదృష్టం అనే భావించాలి. ఫ్రెండ్స్ అంటే మన చుట్టాలు కానీ బంధువు ఇంకా మిగతా ఎవరైనా సరే ఫ్రెండ్స్కి సాటి రారు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళని అర్థం అని అంటారు, కానీ నిజంగా ఫ్రెండ్స్ అంటే నిజంగా మనసులోంచి ఒక రకమైన అనుభూతి అంతే. అంతకన్నా నేను ఇంకా చెప్పేదేమి లేదు. నా పేరు చెప్పకుండా చెప్పేది. నా పేరు కూర్మ సూర్యకుమారి, మా ఆయన గారు శివరామకృష్ణ, మా పాప కావ్య, మా అబ్బాయి జశ్వంత్ రాలేదు. సరే, మీకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగ సంక్రాంతి ఈ టైంలో అరేంజ్మెంట్ చేసి అందరూ వస్తారు, అందరూ ఇంకా ఎవ్వరూ మిస్ అవ్వరనే భావనతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని అరేంజ్మెంట్ చేశారు. కానీ కొంతమంది మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం. కానీ వచ్చిన వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషంగా గడపాలన్నది నా కోరిక. ధన్యవాదాలు. నా పేరు మహాలక్ష్మి, ఘనసాల మహాలక్ష్మి. ఓకే, నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయిది బీటెక్ అయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. చిన్న అబ్బాయిది 4th ఇయర్ జరుగుతుంది. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు మా పిల్లలు చిన్నప్పుడే. అలానే శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తున్నాను మదర్ టీచర్గా. ఇలా ఇంత కష్టపడి కృషి చేసినందుకు మన ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరి ఫేస్లు ఏంటో కొందరు అయితే ఐడెంటిఫై చేస్తున్నాం, కొందరు అయితే అసలు ఏం తెలియట్లేదు. అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ జాబ్. ఈరోజు ఇక్కడ ఇంత బాగా చేసిన ప్రోగ్రాం చేసిన మన విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకు పేర్లు అందరికీ తెలియవు కాబట్టి అందరికీ పేరుని చెప్పి కృతజ్ఞతలు చెప్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈయన మా వారు. నాకు 2 బాబు పాప. బాబు ఏమో VFX బిగ్ టీవీలో కంప్యూటర్గా చేస్తున్నాడు. మా అమ్మాయి MCA చేసి డిజిటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తుంది. మా వారు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నర్సాపురంలో చేస్తుంది. నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్లు వస్తామాట అవుతా ఉంటాయి. మేము ఇప్పుడు నర్సాపురంలో ఉంటున్నాం. మా వారు అందరికీ అభినందనలు. పద్మావతి అంటే చదువులు తల్లి అన్నట్టు అంచాలను. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది, అక్కడి నుంచి చదువు అన్నది పెట్టుకుంది అంతే. అలాగే అని ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కొనలే అన్నాను. అది ఫస్ట్ మార్క్స్ వచ్చేసింది మొత్తం మీద, ఫస్ట్ ర్యాంక్. సర్లే పర్వాలేదు కదా ఉండొచ్చు అంటే నేను PG చేస్తాను అంది. అది కూడా కంప్లీట్ చేసింది. అక్కడితోటి కూడా ఇంకా ఆపలేదు, మళ్ళీ BEd చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైనింగ్లో కోచింగ్ అవుతుంది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. అలాగే మేము కూడా సరదాగా కూర్చుంటాం కదా, ఆ కూర్చునేటప్పుడు 10 మాటలకి 2 మాటలు మీ గురించి చెప్తుంది. అయ్యో వాళ్ళ కుమారి గారు ఉన్నారో ఎవరో మరి మొత్తం 5 పేర్లు కంపల్సరీ చెప్తుంది.
దాని గురించే మాట్లాడుకుంటాం ఎక్కువ. అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి సంబరాలు అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. దానికంటే పెద్ద ఈవెంట్ ఇదే అనుకుంటున్నాను నేను మన ఫ్రెండ్స్ అందరికీ. మా హస్బెండ్ పేరు వీరభద్ర ప్రసాద్, పాప శ్రీహవ్య. నాకు ఒకతే పాప. జెనెటికల్ ఇంజనీరింగ్ అయింది, మాస్టర్స్ యూఎస్లో చేసింది. ప్రజెంట్ జాబ్ సెర్చింగ్లో ఉంది. అంతే. ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అని పంచుకోవాలి. ఎక్స్పీరియన్స్ అంటే అవునవును, అప్పుడు క్లాసెస్ వేరే వైపు ఉండేవి. రా షేర్ చేసుకుంది కదా. మా ఇంటి వెనక పెద్ద చింత చెట్టు ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం బ్రేక్ టైంలో అందరూ వెళ్ళి చింతకాయలకి ఉప్పు కారం అద్దుకుని తింటూ మళ్ళీ క్లాస్కి జాయిన్ అయ్యేవాళ్ళం. అలా ఏవో చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సుగుణ గారు రండి, ఇద్దరు రండి. సుగుణ గారు, మంగదేవి ఇద్దరు కూడా. నమస్కారం అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఉండ్రు మంగాదేవి, మాది పొదలాడ. నాకు ఒక పాప. నాకు ఫ్యామిలీ లేదు, మేము విడిపోయాము. అయినా నేను ఒంటరిగానే ఉంటున్నాను. మా పాపకి పెళ్ళయింది, సోంపల్లి. అందరికీ నమస్కారం అండి. అందరూ మీకు ఈ సమావేశంలో చూసినందుకు, ఇది మాస్టర్ గారైన రాజోలు, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అందరినీ చూసి ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొంతమంది భావోద్వేగాలు కళల్లో కనబడుతూ ఉంటాయి. నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సుగుణ, మా వారి పేరు పెద్దిరాజు. నాకు ఇద్దరు అమ్మాయిలు అండి. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, చిన్న అమ్మాయి జాబ్ చేస్తుంది. మేము హైదరాబాద్లో ఉంటాము. ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ మాటల్లో కనిపించాలి కదండి. మీరు ఎంత బాగా మాట్లాడితే అంత హ్యాపీనెస్ ఉన్నట్టే. రండి మాట్లాడండి. తోటి విజయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను 10th అయిన తర్వాత ఇంక మళ్ళీ ఏం చదువుకోలేదు. 10th కంప్లీట్ చేసిన తర్వాత 97లో 10th అయింది. 93లో మా మ్యారేజ్ అయిందండి. 99 నుంచి అంగన్వాడీ టీచర్గా జాబ్ చేస్తున్నాను ఇప్పటి వరకు. నాకు ఇద్దరు బాబులు, ఓ పాప. పాప తెలంగాణలో గ్రామీణ బ్యాంక్ జాబ్ చేస్తుందండి. మా వారు పంచాయతీలో చేస్తారు. బాబులు ఇద్దరు బీటెక్ చదివారు. ఈయన చిన్న ఆయన, పెద్ద ఆయన హైదరాబాద్లో ఉన్నారు. నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించుకోలేదు. నిజంగా మనందరికీ దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందిస్తున్నానండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్, థ్యాంక్ యూ అండి. పూర్వ విద్యార్థులందరికీ నా నమస్కారాలండి. నేను కూడా ఇక్కడే 83 బ్యాచ్ మాది, ఇక్కడే చదివాను. మా 93లో మా మ్యారేజ్ అయింది. మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలామంది కూడా కష్టాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మేము చాలా కష్టాలు పడ్డాం. నేను నగరం పంచాయతీలో చేస్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఈవిడేమో అంగన్వాడీ టీచర్ చేస్తుందండి. నాకు 800 ఇచ్చేవారు అప్పుడు 95లో. ఈవిడ 99లో 500, 1300తో మా జీవితం ప్రారంభించామండి. అప్పటికే 2 పిల్లలు పుట్టారు మాకు. చాలా కష్టాలు పడ్డాం. మరి అయితే గాడ్స్ గ్రేస్ ఏంటంటే మేము అలాగే అభివృద్ధి చెంది పిల్లలందరి ముగ్గురిని కూడా, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, వాళ్ళని అందరం బీటెక్ చదివించాం. అబ్బాయి ఏమో హైదరాబాద్లో మరి సాఫ్ట్వేర్కి ట్రై చేస్తున్నాడండి. పాప జగిత్యాల్లో గ్రామీణ బ్యాంకులో చేస్తుంది. ఈ సంవత్సరం ఈ అబ్బాయికి బీటెక్ అయిందండి. మరి ప్రస్తుతానికి అయితే మేము దేవుని దయ వలన పర్వాలేదు, బాగానే ఉన్నాం. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ముస్కుడి అల్వెల్ మంగ, మాది అయితే గద్దాడ. మేము ఈరోజు ఇలా ఫ్రెండ్స్ అందరూ కలవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
మళ్ళీ ఇలా చూస్తామా చూడమా అనేసి నేను చాలా బాధపడిద్దని. కొంతమంది ఫ్రెండ్స్ అయితే జగ్గనపేటలో అక్కడ కనిపించేవారు. దీనికి ఎక్కువ మరి మాకైతే ప్రోత్సహించింది మొల్లేటి శ్రీనివాసు, తర్వాత దీపాటి వెంకటేశ్వరరావు గారు మా నెంబర్లు తీసుకుని గ్రూప్ పెడితే నేను చాలా ఆనందం పడ్డానండి నేను. ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది రాలేదు. కొంతమంది భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన ఫ్రెండ్స్. అదైతే మనకి బాధాకరమైంది. నేనైతే డాక్టర్ యానిమేటర్గా చేస్తున్నానండి. మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద పాప అయితే డిగ్రీ చదివింది, చిన్న పాప అయితే బీటెక్ చదివిందండి. ఇంకా ఎవరికి జాబులు రాలేదు. మా అబ్బాయి అయితే జిమ్ నేర్పిస్తున్నాడండి, ఇప్పుడు జిమ్ కోచింగ్ ఇస్తున్నాడు. మా హస్బెండ్ గారు వచ్చారు కానీ ఫోన్ వచ్చిందని వెనక్కి వెళ్ళారు, లేకపోతే ఆయన కూడా చూద్దరు. ఈరోజు ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. మరి మనం అయితే 10th చదివేటప్పుడు చాలా బఠానీలు సబ్బికోటి దగ్గరికి వెళ్ళిపోవటము, సెంటర్ అంతా తిరగటము, బఠానీలు కొని తెచ్చుకుని మనం చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఎప్పుడు ఇలా ఉండాలి, మన పిల్లల మ్యారేజీలు అయినా ఏమైనా అందరూ కలాలని నా ఆశ. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫ్యామిలీ, మా వైఫ్ విజయ, మా పెద్ద అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు, మా చిన్న అబ్బాయి 10th క్లాస్. హలో, ఫస్ట్ మాకు చదువు చెప్పిన గురువుగారు అందరికీ పాదాభినందనలు. ఫ్రెండ్స్ని చాలామందిని కోల్పోయాము, అక్కడ ఫోటో చూస్తున్నాం, చాలా బాధ అనిపిస్తుంది. సో అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మళ్ళీ చాలా కార్యక్రమాలు కండక్ట్ చేసుకుని అట్లీస్ట్ 2-3 ఇయర్స్కో 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో అలా కండక్ట్ చేసుకుని మళ్ళీ కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ ఇయర్ వీలైతే ఎవ్రీ ఇయర్. కృష్ణమోహన్ మంచి ఐడియా. ఆల్ ది బెస్ట్. పిల్లలందరికీ మంచిగా చదివించి మంచిగా మనకన్నా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెమోరీస్ సార్తో మేము ప్రేమ పౌరుల సినిమాకి వెళ్ళాం, అలాగే క్లాసులు ఎగ్గొట్టి కొన్ని సినిమాలకు వెళ్ళాం ఫ్రెండ్స్ తోటి. మాతోటి చాలా సినిమాలకు వచ్చారు. మాస్టర్ కాకుండా అట్ ద సేమ్ టైం మాకు ట్యూషన్ కూడా చెప్పేవారు సార్. వెంకటరత్నం గారు లెక్కల మాస్టర్ అయితే, అది వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా, ఆయన లీడర్గా ఉండేవాడు. ఏదైనా నిలబెడితే వచ్చి వీపు వంగబట్టి గట్టే కొట్టేవాడు ఆయన. వెంకటరత్నం గారు ఎక్కడ ఉన్నారు? అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి మీట్ అయినప్పుడు మళ్ళీ మంచిగా మెమరీస్ రికాల్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమోహన్ గారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కృష్ణమోహన్ బత్తుల, మాది కడలి. చాలామంది గుర్తున్నారు, చాలామంది గుర్తులేరు. అందరూ ఏం చెప్పారో అది నేనే చెప్తున్నాను. మా భార్య పిల్లలు రావటం కుదరలేదు, మేము బొంబాయిలో ఉంటాం. మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th. అందరూ వచ్చారు సమయం తీసుకుని, చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఈ రోజు వస్తుందని. ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా అరేంజ్ చేశారు మొత్తం అంతా. అలాగే చాలామంది మిత్రులను కోల్పోయాం, బాధగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ ముంబై నుంచి వచ్చారు కదా, చాలా కబుర్లు ఉంటాయి. ముంబై కబుర్లు చెప్పండి. షారుఖ్తో ఏం చేస్తుంది చెప్పండి, సల్మాన్ ఖాన్ ఏం చేస్తుంది చెప్పండి. బాలీవుడ్ కంటే ఇప్పుడు టాలీవుడే బాగుంది. బాలీవుడ్ పని అయిపోయింది. అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మనం అంతా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజంతా కూడా మనం హ్యాపీగా ఉండి ఆ రోజు గుర్తుండిపోయేలా చేసుకోవాలి. అలాగే వీలైతే మళ్ళీ కలుసుకుని మళ్ళీ ఇలాంటి గెట్ టుగెదర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన అరేంజ్ చేసిన మన టీము ఎవరైతే ఉన్నారో చాలా బాగా కష్టపడ్డారో, దీపాటి వెంకటేశ్వరరావు గారు, మన కేఎల్ఎస్ గారు, కడి లక్ష్మీనరసింహ గారు, లక్ష్మీనారాయణ, ఇంకా బత్తుల వెంకటరమణ, కొండ వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడ్డారు. రాత్రి కూడా 11 గంటల వరకు ఇక్కడే ఉన్నారు అందరూ. కష్టమంతా వారిదే.
చాలా బాగా అరేంజ్ చేశారు అంతాను. మీరు కూడా అందరూ ఆనందించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. అందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిస్సెస్ అని పనులు ఉండడం వల్ల ఆమె రాలేదు. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, రామ్ చరణ్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. 2004లో జాబ్ వచ్చింది, అప్పుడే మ్యారేజ్ అయింది. నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. 20 years అయింది. బాగానే ఉన్నాం. ఈ విధంగా అందరినీ కలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇదంతా నడిపించినటువంటి హీరో మన దేపాటి వెంకటేశ్వరరావు గారు. ఇలా రండి ఒకసారి, రండి ఒకసారి రండి. ఫస్ట్లో ఒకసారి మాట్లాడి మళ్ళీ లాస్ట్లో మాట్లాడి తిరిగాను. ఒకసారి రండి, పారిపోకండి, రండి, ఇలా రండి ఒకసారి. హీరో గారు పారిపోకూడదు అండి. మొత్తం ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి వ్యక్తి. ఆ చప్పట్లు సరిపోవు, ఆ చప్పట్లు సరిపోవు. లాస్ట్ని మాట్లాడుతా అంటున్నాడు అండి. నెక్స్ట్ మహేష్ గారు, కిరణ్ గారు పంపించాలండి. మహేష్ గారు వెళ్ళండి. సమయం లేదు మిత్రమా, లేదు మిత్రమా, రావాలి మహేష్ గారు. నేను 8th క్లాస్లో సింహాచలం వెళ్ళానండి, ఒక 2 years. మళ్ళీ 10th క్లాస్లో ఇక్కడ చదివాను. తర్వాత నేను డిప్లొమా చేశానండి. డిప్లొమా చేసిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రమ్ లాస్ట్ 23 years I went to software field. I work as a director of software engineering. And recently I took some break. I was doing a PhD in philosophy. Maybe I will start my work back. My abbai, Suman, he is doing BCA first year. My first daughter BTech third year చదువుతుంది. She is in Hyderabad only. He is also studying in Hyderabad only. I have one more son. ఆయన 6th class చేస్తున్నాడు. ఓకే, నాకు మెమరీస్ అంత బాగా అయితే ఏమీ మెమరీస్ గుర్తులేవండి. ఓన్లీ థింగ్, ఈ గ్రౌండ్లో మాత్రం చాలాసేపు ఆడుకున్నాం, అది మాత్రం గుర్తుందండి. అన్నీ కూడా ఏమీ ప్రాపర్ ఆటలు కాదు, రాళ్ళతో కొట్టుకునేది. అట్లాంటి ఆటలు ఎగుతున్నాయి. ఎక్కువగా చాలామందిని నేను గుర్తుపట్టడం చాలా కష్టమైంది. కాకపోతే వాళ్ళ పేరు చెప్పగానే మాత్రం ఒక మెమరీ వచ్చిందండి, అందరిది ఒక మెమరీ వచ్చింది. వెరీ హ్యాపీ టు సీ. యాక్చువల్లీ మనం మన లైఫ్లో ఉన్నప్పుడు అసలు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుందండి. ఇక్కడికి వస్తే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. పల్లి విజయ్ కుమార్ గారు. మహేష్ గారు అన్నట్టుగా ఒక లైఫ్ చూసుకుంటే పూర్వం వాళ్ళకి మనకి చాలా తేడా ఉందండి. ఇప్పుడు తేడా ఏంటంటే మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బతికారు. మనం కొంతవరకు బతకగలుగుతున్నామేమో నా డౌటు. చాలా వరకు కూడా బిజీ లైఫ్ అయిపోయింది మనది. యాంత్రికం. మార్నింగ్ లేవటం, 8కి డ్యూటీ అంటాం, 6కి ఇంటికి రావటం, తినటం, పడుకోవటం. ఉన్న కాసేపు గంట ఎంతో ఉంటుంది, ఆ గంట సేపు కూడా వేళ్ళు ఇలా పనిచేస్తూ ఉంటాయి సెల్ ఫోన్ మీద. ఆ సెల్ ఫోన్ చూడకపోతే నిద్ర రాదు. ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఏం చేయగలం? ఈ మధ్యన ఆ సెల్ ఫోన్లో చూసేది మన గ్రూప్ గురించి చూడటం మరీ ఎక్కువైపోయింది. ఏం చేశారు, ఏం పెట్టారు, ఈవేళ ఏమైంది, రేపు ఏమవుతుంది, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు చూస్తాం. సంక్రాంతి పండుగ చాలా వరకు మర్చిపోయామండి. ఇది ఎప్పుడు వస్తుందా అని చూసాం. వచ్చిన తర్వాత ఎవరో సరిగ్గా మాట్లాడట్లేదు. దీనికంటే సంక్రాంతి బాగుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మీరు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మీరు మహేష్ గారు ఉన్నారు, ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి ఒక అరగంట సేపు మాట్లాడతారేమో అనుకున్నాను. ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి కాముకు సాఫ్ట్గా కూర్చున్నారు ఆయన. అలాగైతే ఎట్లాగండి? చాలా బ్లోట్ అవుతారేమో అని చాలా దిట్టంగా తిని వచ్చాము. సంక్రాంతి సరికి అని తినేసాను నేను. అయినా సరే ఇక్కడ ఎవరు గట్టిగా ఏం మాట్లాడట్లేదు, చేయట్లేదు. మరి ఇలా అయితే ఎట్లాగండి? మీరైనా కొంచెం గట్టిగా మాట్లాడతారా? విజయ్ మాట్లాడు, టీం మెంబర్ అండి ఆయన, కంపల్సరీ మాట్లాడతాడు. మా పాప, నా పేరు పల్లి విజయ్ కుమార్. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా మిస్సెస్ అయితే రాలేదు, మా పాపని తీసుకొచ్చాను. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మేము హైదరాబాద్లో ఉంటున్నాం.
ఇంకంతకన్నా చెప్పేది ఏం లేదు. ఇంకంతకన్నా ఏం చెప్తాం? ఓకే రైట్. ఇంకేం లేదమ్మా, ఇంకేం లేదు. అమ్మ అన్న కాదు, ఫ్రెండ్స్. ఓకే రైట్. ఇంకా చాలు. కమిటీ మెంబర్ రాడు, ఇంకా మాట్లాడాలా? చాలు చాలు, ఇంకా అందరూ మాట్లాడేది ఉంది కదా. ఓకే రైట్. మేము మాట్లాడతామా? నెక్స్ట్ సీను బాబు. Hi guys, myself Vincy Joyce. I'm studying inter first year and I'm preparing for NEET and thank you for everything. థ్యాంక్ యూ. ఓకే రైట్. కొంచెం మాట్లాడారు మీరు కూడా. ఈ సమ్మేళన అధ్యక్షులు గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క సమ్మేళనానికి ఇచ్చేసిన పూర్వ ఫ్రెండ్స్ అందరూ, అదేవిధంగా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసినటువంటి ఎవరంటే దీపా వెంకటేశ్వరరావు, అలాగే ఆర్టీసీలో పనిచేసే కడి, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, గుర్తులేదు. వాళ్ళందరంతా హార్డ్ వర్క్ చేసి ఈ విధంగా మనం అందరం కూర్చుని సంతోషించడానికి వారి యొక్క హార్డ్ వర్క్ ఎంతో దోహదం చేసింది. ప్రత్యేకించి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు ఎన్నాబత్తుల శ్రీనుబాబు. మా ఫాదరు ఎన్నాబత్తుల లక్ష్మీనారాయణ, ఇక్కడ తాడిపా స్కూల్లో ఆయన టీచర్గా చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గురుగారు ఉన్నారు, హిందూ మాస్టర్ గారు. ఆయనకి తెలియడం కోసం నేను ఎన్నాబత్తుల లక్ష్మీనారాయణ గారిని ఆయన తెలుస్తుందని చెప్తున్నాను. నేను విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను. నేను వీళ్ళందరూ చెప్పగానే ఎంతో సంతోషించాను నేను. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అధ్యక్షులు చెప్తున్నారు కదా 35 ఇయర్స్ అయిపోయిందని. 34 ఇయర్స్ అంటే మనందరికీ సంతోషమే కదా. మనందరం అంకుళ్ళు అయిపోయాం, ఆంటీలు అయిపోయాం. అలాగే అంటున్నాను, నేను తిట్టద్దు. అమ్మమ్మలు కూడా ఉన్నారు. త్వరలో ఏంటంటే మనం తాతలు కూడా అయిపోతాం. అవునా కదా? ఎస్ అంటారు, నువ్వు అంటారు. చెప్పండి మీరు. ఎస్. థ్యాంక్ యూ. నేను అది ఎదురాడ, నేను శ్రీదేవి మన మధ్య లేదు, చనిపోయింది. అదేవిధంగా ఇక్కడ బొంతు అరుణకుమారి, మేము ముగ్గురం వచ్చేవాళ్ళం ఈదరా నుంచి. రావాలంటే ఇక్కడికి చాలా కష్టతరం అయిపోయేది. ఇంకా అలగొట్టంతా మట్టిగా ఉండేది. ఆ మట్టిలో పడి మేము వచ్చాం, కష్టపడి చదువుకున్నాం. ఆ కష్టాన్ని దేవుడు గుర్తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. అంతే కదా, మనం కష్టపడితేనే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే. వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఏమని, మా పిల్లలు, మా పాప బీటెక్ చదువుతుంది, అలాగే మా బాబు బీటెక్ చదువుతున్నాడని. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఏంటంటే మన యొక్క కృషి. మొదటగా మనం కష్టపడ్డాం, తర్వాత మన కష్టాన్ని బట్టి మన పిల్లల్ని చదివించడం కూడా చిన్న విషయం కాదు. అది అవునంటారు కాదంటారా? అయితే అధ్యక్షులు ఏమంటున్నారంటే సమయం ఇస్తున్నాం కానీ ఎవరు మాట్లాడట్లేదు అనేసి. నాకు సమయం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతాను 10 నిమిషాలు. అయితే 10th క్లాస్ మెమోరీ ఒకటి గుర్తు చేస్తాను ఈ సమయంలో. దయచేసి నన్ను తిడతారో కొడతారో నాకైతే తెలియదు, కానీ అందరూ ఒకసారి నవ్వాలని చెప్పి అది నేను ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తాను. 10th క్లాసు ఇక్కడ చదువుకునే సమయంలో కొందరు చెప్పారు కదా ఏమని, మేము చింత చెట్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చింతకాయలు తెచ్చుకునేవాళ్ళం, తినేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. బఠానీలు సబ్బియకొట్టు దగ్గరికి వెళ్ళి బఠానీలు తెచ్చుకునేవాళ్ళం, తినేసేవాళ్ళం చెప్పేవారు. ఎస్. అయితే 10th క్లాసు చదువుకునే సమయంలో మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరూ కూడుకుని ఏమన్నారంటే సినిమాకి వెళ్ళిపోదాం రా అనేసి అన్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటే నేను వెళ్దాం అనుకున్నాను, కానీ భయపడి నేను వెళ్ళలేదు. సరే చూద్దామని చెప్పేసి వాళ్ళు వెనకాల వెళ్ళాను. ఈ విషయాన్ని లేడీస్ అందరూ గమనించారు. ఏంటి వీళ్ళందరూ ఇలాగా మీటింగ్ పెట్టుకుని ఉన్నారు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు విందామనేసి వాళ్ళు వచ్చారు, విన్నారు. విన్న వెంటనే మనం సినిమాకి వెళ్ళిపోదామని చెప్పుకున్నారు కదా వీళ్ళు కుర్రాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అసలు అబ్జర్వ్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడంటే అది ఇటు ముందున్న ఒక థియేటర్కి వెళ్ళారు. శ్రీలక్ష్మి అయితే ఇక్కడ ఉండేది కదా, ముందు ఉన్న థియేటర్కి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం సినిమా ఆడుతుందంటే అక్కడ ఇంగ్లీష్ మూవీ ఆడుతుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లేడీస్ అందరూ వెళ్ళి చూశారు. చూసిన తర్వాత వీళ్ళ సినిమాకి వెళ్తామని చెప్పి ఇటువంటి సినిమాలకు వచ్చారా అని చెప్పి వాళ్ళందరూ ఇంకా
వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకెళ్ళి ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? మేము సినిమాకి. మీరు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుసులే. మరి ఎవరికన్నా గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ విషయం నాకు గుర్తుంది. అధ్యక్షులు అన్నారు కదా, అప్పుడున్న మెమోర్స్ గుర్తు చేయమని ఆ సందర్భాన్ని బట్టి నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి తెర వెనకాల హీరో అని చెప్తున్నారు కదా, దీపాటి వెంకటేశ్వరరావు. బి సెక్షన్కి తెలుగు పండిట్ గారు ఉండేవారు. ఆయన పేరు ఏం పేరో నాకు గుర్తులేదు. నల్లగా ఉండరు కదా, నల్ల మాస్టర్ అనేవాళ్ళు ఆయన. ఆచార్య ఆయన బుక్స్ ఇలా పట్టుకుని ఆయన చక్కగా నడిచేవాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఈయన ఏం చేసేవాడు, దాన్ని ఇమిటేట్ చేసేవాడు. లాస్ట్లో ఆయన అన్నీ మాట్లాడేసిన తర్వాత ఆ సన్నివేశాన్ని సార్ ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అని చెప్పాని నేనైతే కోరుతున్నాను ఆయన దీపాటి వెంకటేశ్వరరావు గారిని. నేను వైజాగ్ నుంచి వచ్చాను, భార్య పిల్లల్ని తీసుకురాలేదు. మా పాప ఏమో 8th క్లాస్ చదువుతుంది, మా బాబు ఏమో తనకి 18 years వచ్చినా కానీ కొంత అమాయకత్వంగా ఉంటాడు తను. మా పాప బాగా చదువుతుంది 8th క్లాసు. వాళ్ళు రమ్మనని కానీ తనకి ఎన్సీసీ క్యాంప్ ఉండటం ఆ కారణాన్ని బట్టి రాలేదు. ఈ విధంగా నేను వచ్చి మీ అందరితో సంతోషించడం నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఎంతో కష్టపడి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ నేను వేరే వారికి సమయం ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సత్యనారాయణ. శ్రీనిబాబు గట్టిగానే వాయించాడు. ఈ స్కూల్లో 10వ తరగతి చదివాను. 1991 బ్యాచ్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. మాది గ్లాస్ బిజినెస్. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. గ్లాస్ అండ్ అల్యూమినియం యూపీవీసీ. వాళ్ళందరికీ అద్దాలు పట్టి రావచ్చుగా ఆడవాళ్ళకి. మరి గ్లాస్ బిజినెస్ అన్నా వాళ్ళందరూ వెయిటింగ్, అద్దాలు పట్టుకొస్తామో చూసుకుందామని చూసుకుంటున్నారు వాళ్ళు. గురుదేవో మహేశ్వర. నాతో పనిచేసినటువంటి మిగతా ఉపాధ్యాయులు వచ్చుంటే చాలా బాగున్నది. అందులో ఇంచుమించుగా ఒక 50% కాలం చేశారనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు రాలేదంటే కొంచెం బాధగా ఉంది. నేను ఒక్కడగా ఉన్నటువంటి బాధ ఇంకోటి ఉంది. అంటే ఇలాంటి అకేషన్ మళ్ళీ రావాలంటే రాదు. ఇప్పుడు పుట్టా రామకృష్ణ గారు ఉన్నారు, పీఈటీ, మీకు గుర్తుందో లేదో, మరి అప్పుడు చేశారో లేదండి. ఆ రాజులు బాగుంటారులేండి మనకు అందరికంటే, అన్నిందలా బాగుంటారు అట్లా. సరే, కానీ మిగతా నా పక్కనే నాతో పాటు చలమయ్య గారు ఉండేవారు. రోజు సాయంత్రం తీసుకెళ్ళి ఇక్కడ హోటల్లో నాకు టిఫిన్ ఇచ్చేవాడు. ఆరోగ్యంగానే ఉన్నాడు, బాగున్నాడు. మరి ఆ చలమే కూడా వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. ఒక్కడనే ఉన్నది కొంచెం బాధగా ఉంది, ఒకవైపు సంతోషంగా కూడా ఉంది. ఓకే అమ్మా. అందరి గురువుల్ని మీ ఒక్కరినో చూసుకుంటున్నాం సార్.
ఆశయాన్ని నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే దీని వెనకాల చాలామంది కృషి ఉంది. ఎలాగంటే ఒకడి వల్ల సాధ్యం కాదు ఇది. ముఖ్యంగా దీపాటి వెంకటేశ్వరరావు ఆ సార్ అయితే మమ్మల్ని ఎడిపి తినేసాడు. ఆడిని నిద్రపోయాడు కాదు, మమ్మల్ని నిద్రని చూడు కాదు. ఆ సార్ అయితే మమ్మల్ని ఇంకా పడుకొని చూడు కాదు, కూర్చొని చూడు కాదు, ఎక్కడికి వెళ్ళి చూడు. డ్యూటీ దిగితే పాపం రా రా ఇలాగా తినేసాడు. కానీ తన సంకల్పం చూస్తుంటే చాలా హ్యాపీగా మేమైతే ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే ఒక తపన, ఒక పట్టుదల, ఒక కృషి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే చాలా కష్టం. ఇంతమందిని ఆర్గనైజింగ్ చేసి ఇంతమందిని రప్పించడం అంటే అసలు అసాధ్యం అన్నమాట. కావున ఆ కృషి అంతా దీపాటి వెంకటేశ్వర గారికి అంకితం చేస్తున్నాం. ఇంకా అంచూరి భాస్కర్రావు, కొండా నాగ వెంకటేశ్వరరావు, కోట కిరణ్, మోలెడి జ్యోతికుమారు, పల్లి విజయ్ కుమారు, రమణ, బత్తుల వెంకటరమణ, పప్పుల వెంకట నరసింహారావు, కోట కిరణ్ చెప్పాను. వీళ్ళందరూ ఇంజయ్ మేష కుమార్, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం. అంటే చెప్తున్నాను, మామూలుగా మెయిన్ పిల్లలు దీపాటి వెంకటేశ్వరరావు అయినా మేము ఆయన దీపాటి వెంకటేశ్వరరావు వెనకాల ఉండి చేసిన మేమందరం మామూలు పిల్లర్స్ అనమాట. అతను అయితే మెయిన్ పిల్లర్ అనమాట. పాపం షాప్ దగ్గర ఉండి బేరం చూసుకుంటూ అతను చాలా బాగా చేశాడు. ఆర్గనైజింగ్ అయితే చాలా హ్యాపీనెస్ అన్నమాట. అలా చేసి కూడా ఉంటేనే ఈ రోజుల్లో మనం చేయగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. సో హ్యాట్స్ ఆఫ్ దీపాటి వెంకటేశ్వరరావు. ఇంకోటి సరే, ఇప్పుడు మా పరిచయ కార్యక్రమం. మా అబ్బాయి సాయి విఘ్నేష్ బీటెక్ ఫైనల్ ఇయర్. మా అమ్మాయి సార్ మా అమ్మాయి నిహారిక బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మా ఆవిడది ఉందా? ఉంది, ఇక్కడే ఉంది. ఏమో ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకున్నాను, కనపడలేదు. ఉంది 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 చూస్తాను, కనపడుతున్నా ఉంది. అదే భయం, మీరు అందరూ రాక మా ఆవిడ మా మిస్సెస్ గారు లక్ష్మి, ఇది మా కుటుంబం. మా అమ్మగారు కూడా వచ్చారు. అమ్మ ఒకసారి లేచిన వాడు వచ్చింది అదిగో మా అమ్మగారు కూడా వచ్చారు. ఇది మా ఫ్యామిలీ. సో మీ అందరికీ పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి కృషి చేసిన వాళ్ళు కుంచే శ్రీనివాస్ ఒకడు, రేకమల్లి నగేష్, ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పబోవచ్చు కానీ కృషి మాత్రం అందరిదే ఉంది. సో మీ అందరికీ మళ్ళా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. దేవుని మహాకృప, బాగున్నాను. మనోడు చెప్పింది చాలా తక్కువ, చాలా అల్లరి చేసేవాడిని. ఇంచుమించు చాలామందికి నేను గుర్తున్నాను. నా పేరు కూడా గుర్తుంటుంది, మీరు అందరూ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి లావు ఎక్కువ, చిన్నప్పటి నుంచి ఎత్తు ఎక్కువ నేనే స్కూల్లో. సో రైట్, అంతేకాదు భోజనం చేయక ముందు పిలుస్తాడేమో అని పొట్టలు ఆక్కున్నాం. సో భోజనం అయ్యాక రావాల్సి వచ్చింది. మా నగేష్ నేను నా బాధ అదే. మా నగేష్ బాధ, నా బాధ ఏంటంటే భోజనానికి ముందు పిలిస్తే బాగున్ను, పొట్ట లోపల ఆక్కుని ఉన్నావురా అంటున్నాడు. సో రైట్, ఏదేమైనా మీ అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందు నేను రాకూడదు అనుకున్నాను, కానీ సో వెంకటేశ్వరరావు ఒప్పుకోలే. సో కాబట్టి అలా కాదు, కంపల్సరీ రావాలన్నాడు. సో వెంకటేశ్వర గురించి, ఫ్రెండ్స్ అందరి గురించి మన కడి చెప్పాడు కాబట్టి మళ్ళీ చెప్పడం అనవసరం. కాబట్టి ఇలా మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది.
అంతేకాదు ఈరోజు మన ఫ్రెండ్స్ని అందరూ కలిసినప్పుడు ఏమండి బాగున్నారా అన్న స్టార్టింగ్లో. సో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏమండి అంటారా, యారా అను, ఎంత ఆప్యాయత. సో కాబట్టి ఈరోజు యారా యారా అని పిలుచుకొని బాగున్నారా అని చక్కగా పలకరించుకొని ఈ గొప్ప అవకాశం కల్పించడానికి ప్రాముఖ్యంగా మన ఫ్రెండ్స్ అందరూ, దానిలో నేను చిన్న పాత్ర మాత్రమే. సో అందరూ కృషి చేశారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అయితే ఇప్పుడు మా పరిచయం, మా భార్య, సో మా బాబు, మా పాప. సో బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ ఎడ్యుకేర్లో, పాప 10th క్లాస్ మరియం మాంటిసోరీ స్కూల్లో చదువుతుంది. సో ఈ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోలేం. చాలామంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసాం, సో వాళ్ళు రమ్మని, చాలామంది రాలేకపోయారు. సో ఈ ఆనందాన్ని అయితే మనం పంచుకోగలిగాం. కాబట్టి నేను ఒక మాట మాత్రం చెప్తాను. ఈ గ్రూప్ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం కదా, సో ఎవరు విడిపోకండి దయచేసి. ఎందుకు అంటే, సో ఎందుకు విడిపోవద్దని అంటున్నానంటే, అమ్మ వినండి కొంచెం. సో ఈ గ్రూప్లో నుంచి ఎందుకు విడిపోవద్దు అంటున్నానంటే, సో ఈ గ్రూపు క్రియేట్ కాక మునిపే కడి కావచ్చు, సో మా దీపాటి వెంకటేశ్వరరావు, విలియం బెనర్జీ, పల్లి విజయ్ కుమార్, నగేషియల్, మేమందరం కలిసి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము హెల్ప్ చేసేవాళ్ళం. సో వాడి ఇల్లు కాలిపోయినప్పుడు కానీ, సో ఇలా సో గ్రూప్గా క్రియేట్ అయ్యాం కాబట్టి మనం ఒకరికొకరికి ఇది ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకున్నాం కాబట్టి, సో దీనిలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఒకరికొకరు మనం ఉన్నాము అని చెప్పుకోవాలి. సో ఇది కేవలం జస్ట్ ఏదో వచ్చేసి ఈరోజు భోజనాలు పెట్టేశారు కదా, తినేద్దాం, వెళ్ళిపోదాం, మర్చిపోదాం అని కాదు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ గ్రూప్లో మెన్షన్ చేయబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, గ్రూప్లో ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఏమీ పెట్టమాకండి. అలా పెడితేనే గ్రూప్లో నుంచి అవార్డ్ అయిపోతారు. కాబట్టి అలా కాకుండా ఎవరికి అవసరం ఉన్నా తెలియచేస్తే, మాకు ఇంచుమించు ఏ అవసరం ఉన్నా దీపాటి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి మేము అందరం షేర్ చేసుకుంటాం ఏం చేయాలా. రీసెంట్గా మన క్లాస్మేట్ ఎవరో వాళ్ళ భర్త కూడా చనిపోతే మేమందరం స్పందించాం, కొంతమంది స్పందించారు. సో మిగిలిన అమౌంట్ ఏమన్నా ఉంటే మనోడి దగ్గర ఉంటుంది. దాన్ని మనోడి గురించి అందరికీ తెలుసు, రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. కాబట్టి మేనేజ్మెంట్ అంతా మా దీపాటి వెంకటేశ్వరరావు. పుల్లెట్టుకుర్తి రవిశంకర్ ఫ్యామిలీ చనిపోతే మేమందరం కలిసి 10,000 తీసుకెళ్ళి ఇచ్చాం. అంటే ఇవి ఇచ్చేటప్పుడు నేను లేను కానీ మేమందరం కలెక్ట్ చేసాం. వాడు ఫోన్ చేసిన వెంటనే ఫోన్పే చేసాం. మేము ఫోన్ చేసిన వెంటనే ఫోన్పే చేసాం. వాడు చెప్పిన వెంటనే అందరం తీసుకెళ్ళి ఇచ్చాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఈ గ్రూప్లో నుంచి అవాయిడ్ అవ్వకండి, వేరే పోకండి. అంతేకాదు ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరం స్పందించి వాళ్ళకందరికీ మనమున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళన ద్వారా మనం తెలియచేయాల్సింది మేము ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియచేద్దాం. ఎంతండి, ఒక్కొక్కరు ఒక్కొక్క 500 వేసుకుంటే సరిపోదా? చాలు. సో కాబట్టి అట్టి ప్రోత్సాహం పరిచే హృదయం ప్రతి ఒక్కరిలో ఉండాలని మనవి చేస్తున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు పడవల కోట సత్యనారాయణ. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ జూనియర్ వర్క్స్ మేనేజర్. నాకు భార్య, 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఒక భార్య అని అడుగుతున్నాడు. ఒక భార్య అని ఇంకా రావటం లేదు ఏంటని చూస్తున్నా. ఒక భార్య, 2 పిల్లలు. అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో చేస్తున్నాడు, అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్. అనారోగ్యం వల్ల నాకు 16 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిన 418 మార్క్స్ వచ్చినా కూడా నన్ను ఇంటర్లో జాయిన్ చేయలే. తర్వాత మేమే కష్టపడి 1 ఇయర్ తర్వాత ఐటీఐ కాకినాడలో జాయిన్ అయ్యాను. ఐటీఐ 2 ఇయర్స్ అయిన తర్వాత, ఐటీఐ అంటే మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఒక్కసారి ఐటీఐ చదివంటే ఆడు జీవితాంతం యాజ్ ఏ వర్కర్ కింద ఉంటాడు. ఒక సూపర్వైజర్ అవ్వలేడు, ఒక ఆఫీసర్ అవ్వలేడు. మా ఓన్ బ్రదరు ఐటీఐ చేస్తే ఇది పరిస్థితి. కొంచెం మినిమం డిప్లొమా చేయాలంటే తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత మొత్తం దేశం అంతా తిరిగా జాబులకి, గవర్నమెంట్ జాబులకి. ఈవెన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కాలాపానికి కూడా నేను అప్లై చేశాను జాబ్కి. కాకపోతే బై మిస్టేక్ దాంట్లోనూ నాకు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేకపోయాను. నెక్స్ట్ అలా తిరిగే సందర్భంలో లాస్ట్ 27 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనగా ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, అంటే దేశానికి రక్షణ సంబంధించిన విషయంలో బాంబులు తయారు చేస్తాం ఏంటి, నెక్స్ట్ ట్యాంకులు, గన్నలు ఇవన్నీ తయారు చేస్తే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని అంటారు వాటిని. కాంత ఇంచుమించు ఇక్కడ ఉన్న వాటిల్లో చాలామంది తెలియకపోవచ్చు. ఎందువల్లంటే ఆ టయాన్ని ఓన్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని వచ్చేది వారానికి ఒకసారి. ఆదివారం రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేది, అది కొనుక్కుని దాంట్లో చూసేవాళ్ళం.
ఏంటి పోస్టులు పడ్డాయి ఎలాగా అని. అలాగా 2002లో మధ్యప్రదేశ్ ఇటార్సీ అని భోపాల్కి దగ్గరలో దానికి అప్లై చేశాను. ఓన్లీ ఉన్నాయి 2 పోస్టులు అక్కడ డిప్లొమా వాళ్ళకి, అవి కూడా అన్రిజర్వ్డ్ పోస్టులు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యా. 1500 మందిలో 2 పోస్టులు, ఒకటి రిజర్వేషన్ పోస్టు. మొత్తం 7 మెంబర్స్ని సెలెక్ట్ చేశాడు. మార్నింగ్ ఉదయం ఫస్ట్ ఇంటర్వ్యూలో నాదే పేరు. కాకపోతే నాకు హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీషు రాదు. అక్కడ అందరు ఎంత నువ్వు క్వాలిఫై అయినా, నీకు ఎంత టాలెంట్ ఉన్నా 1% అదృష్టం ఉండాలంటారు కదా, అది నాకు కలిసి వచ్చింది. అది ఎలాగంటే ఇంటర్వ్యూలో అంతా అయిపోయింది. అతను హిందీలో ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు సౌత్ ఇండియన్ కదా, ఇక్కడ హిందీ కావాలి కదా, హిందీ నీకు వచ్చా అని. అది ఏమడిగాడంటే, ఆప్తో సౌత్ ఇండియన్ హే, ఆప్కో హిందీ హాతా హై క్యా నీ. నేను ఆ ఆన్సర్ ఒకలా చెప్పిన, ఇంగ్లీషు హిందీ మిక్స్ చేసి ముజే హిందీ హాతీ హే, కోయి ప్రాబ్లం నయ్యే, ఇదే ఆన్సర్ చెప్పా. దాని తర్వాత చూసుకుంటే 15 రోజుల తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అది వచ్చింది. అలా మధ్యప్రదేశ్ అడవుల్లో 15 సంవత్సరాలు గడిపాం. దాని తర్వాత ట్రాన్స్ఫర్లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది కూడా నా అదృష్టం అనుకో, అక్కడి నుంచి నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ అలా జరిగింది. ఇది నా సెల్ఫ్ డబ్బా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆ అభిప్రాయాలు మాకు ఇస్తూ ఉండేవాడు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు భాస్కర్ రావు. మా పాప, మా బాబు. మా పాప బీటెక్ కంప్లీట్ అయ్యింది. బాబు అయితే ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఇంకా ఇద్దరు కూడా అయితే సెటిల్ అవ్వలేదు. అంతే అండి, ఇంకేం చెప్పేదే లేదు. చెప్తున్నాను కదా మితభాషి. సెల్ఫ్ డబ్బు ఏం లేదండి. నేను ప్రస్తుతం అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా అవుట్ సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం మలిక్పురం మండలం సెగ్నెట్పల్లి మండలంలో అయితే 12.5 సంవత్సరాలు వర్క్ చేశాను. ప్రజెంట్ మలిక్పురంలో పనిచేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ రోజుల్లో చేసిన అల్లరి చెప్పు బాబు, మీ భార్య విని బాధపెట్టదులే. వికారాబాద్ దగ్గర పరిగి ఉంది కదండి, ఆ పరిగి దగ్గర ఈయన కోకోనట్ వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. అంటే మన కోనసీమ కొబ్బరికాయలన్నీ పట్టుపోయి అక్కడ అమ్మేస్తూ ఉంటారనమాట. కోనసీమ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ. ఈయన ఆంధ్ర నుంచి తెలంగాణకి కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ చేసి అక్కడ దోచుకోవడం మొదలెట్టాడు అనమాట. నేను పాప తను నీట్ కోచింగ్ తీసుకుంటుంది. మా హస్బెండ్ గల్ఫ్ సర్వీస్ చేశారు, వచ్చేసారి ఇంటి దగ్గరే ఉంటున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికైతే పాప కోచింగ్ తీసుకుంటుంది. నా పేరు అన్నపూర్ణ. గట్టిగా మాట్లాడుతున్నా. నా పేరు అన్నపూర్ణ. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 10th క్లాస్ బి సెక్షన్ 34 రోల్ నెంబర్. మా వైఫ్ పద్మావతి, మా అమ్మాయి శ్రీవర్షిణి, మా అబ్బాయి సిద్ధు ఈశ్వర్, మా మేనకోడలు నైనిక. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నానండి. మా వైఫ్ స్కూల్ టీచర్గా చేస్తుంది. మా అబ్బాయి 10th క్లాసు, మా అమ్మాయి ఎంసీఏ ఫైనల్ ఇయర్. ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా మనం ఈరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికంటే దేపాటి వెంకటేశ్వరరావు అండ్ కో. ఆ కోలో మేమందరం ఉన్నాం, కానీ మెయిన్ లీడర్ ఎవరంటే దేపాటి వెంకటేశ్వరరావు అండి. అతను కనుక లేకపోతే ఈ కార్యక్రమం అసలు ఎలా జరగదు. మిగతా కో మెంబర్స్గా నేను, కళ్యాణలక్ష్మి సత్యనారాయణ, అంచూరు భాస్కర్రావు, ముల్లేటి అర్జునరావు, కుంచే శ్రీనివాస్, రేగపల్లి నగేషు, ఇంకా ముల్లేటి జ్యోతి శ్రీను, గోనిపాటి దిలీపుడు, ఈ కొండ మల్లికార్జునరావు, పప్పుపల్లి నరసింహరావు, మేమంతా ఉన్నప్పటికీ పూర్తిగా తన భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమం ఇలా జరగడానికి పూర్తిగా ఆద్యుడు ఎవరంటే దేపాటి వెంకటేశ్వరరావు అండి. ఎందుకంటే ఒకనొక టైంలో నేను ముల్లేటి శ్రీనివాస్ అని మీకు గుర్తున్నాడో లేడో, మన 10th క్లాస్ బి సెక్షన్, అతను నేను కలిపి ఒకసారి ఇలా గ్రూప్ ఫామ్ చేయడానికి చాలా ప్రయత్నించాం. అప్పట్లో వాట్సాప్లు ఇటువంటివి ఏమి లేవు, మాకు కుదరలేదండి. మహా అయితే ఒక 25 మంది పోగయ్యారు. ఆ తర్వాత దేపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దీన్నే ఖచ్చితంగా నేను చేసి తీరాలి అన్న భావంతో ముందుకెళ్ళి మొత్తం అందరి నెంబర్లు తీసుకుని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పగలో రాత్రి కూడా మనందరి ఫోన్ నెంబర్లు మేము సహాయం చేసాం. కానీ అతనే మెయిన్ అండి, ఈ పిల్లర్ లాంటాడు ఈ కార్యక్రమానికి.
రెండు పూర్తిగా అతనికి సహకారం చేసింది కడి లక్ష్మీ సత్యనారాయణ, అంచూరు భాస్కర్రావు, మిగతా మేము. సో ఈ వేదిక సాక్షిగా వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి కృతజ్ఞత తెలుపుకోవాలి. నాకు ఈ రోజున రెండు ముఖ్యమైన విషయాలండి. ఎప్పుడో 34 సంవత్సరాల తర్వాత మనందరం కలిసాం 10th క్లాస్ చదువుకుని. అది కాకుండా ఒక 6గురు మేము 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఒక 6గురు వ్యక్తులు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసామండి. నేను, అంచూరు భాస్కర్రావు, కాసిన ఉమాదేవి, సకీనా, కూర్మ కుమారి, బళ్ళ మేరీ. ఇందులో మళ్ళీ అంచూరు భాస్కర్రావుకి నాకు మళ్ళీ ఒక సారూప్యత ఉంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కలిసి చదివాం, 5 నుంచి 10 వరకు ఒకే స్కూల్లో చదివాం, మళ్ళీ ఇంటర్ ఒకే కాలేజీలో చదివాం, మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అదే కాలేజీలో కంప్లీట్ చేసాం. ఇప్పుడు అతను రెవెన్యూలో చేస్తున్నాడు, నేను పంచాయతీరాజ్లో చేస్తున్నాను. ఇద్దరం ఇక్కడే సెటిల్ అయ్యాం. సో ఇవి నా జ్ఞాపకాలు. మళ్ళీ వన్స్ అగైన్ దేపాటి వెంకటేశ్వరరావుకు మొత్తం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనందరం ఇలా కలవడానికి ఇంత కృషి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లికార్జునరావు, మా భార్య మల్లేశ్వరి దుర్గ, మా అమ్మాయి శ్రీవర్ష బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఒక అబ్బాయి ఉన్నాడు 10th క్లాస్, వాడికి ఈరోజు స్కూల్ సెలవు లేదు, వాడు రాలేదు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి కారణమైన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా భార్య వీరవేణి. ఇక్కడ స్కూల్లో 10th వరకు చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ రాజోల్ కాలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత డిప్లొమా ఆదోనిలో పాలిటెక్నిక్లో డిప్లొమా చేశాను నేను. 2002లో బిఎస్ఎన్ఎల్లో జాబ్ వచ్చింది. ఇంకా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను నేను. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా మన అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు స్నేహితులకి, ఫ్రెండ్స్కే. నేను చిన్నోని అంటే నేను చిన్నోని అందుకు. నా పేరు రాకబెల్లి నగేష్. నేను ఇక్కడే సెంటర్లోనే ఉంటుంటాను, వైజాగ్లో సెటిల్ అయ్యాను. సో అక్కడ నా గురించి పరిచయం చేయాల్సి వస్తే నేను బిజినెస్ రంగంలో ఉన్నాను, సివిల్ కాంట్రాక్ట్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్నాను, కన్స్ట్రక్షన్లో. తను వచ్చి సౌజన్య, మై వైఫ్, అండ్ రోహిత్, సాయి నారాయణ రోహిత్. తను ఎంసీఏ బీటెక్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ గీతం కాలేజీలో. తనేమో హారిక, ఓకే, 10th క్లాస్ అమలాపురం చదువుతుంది. అదే విషయం. చిన్నప్పుడు మేము అందరం చక్కగా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ఫ్రెండ్స్ అందరినీ, బాల్య స్నేహితులు అందరినీ మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మనం అలాగే ఎప్పుడెప్పుడు వాట్సాప్లో ఇది కలుస్తూ ఉందాం. ఇంకో విషయం ఏంటంటే, ఇది మనం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మన గ్రూప్లో మేమందరం వెనకాల ఉన్నాం. అది ఆర్థికంగా కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఒక న్యాయపరమైన సలహా కావచ్చు, దేనికైనా మీ అందరికీ మేము వెనకాల ఉన్నాం. అది చెప్తున్నాను. ఇది నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు మీ తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే మీ వెనకాల ఉన్నాం. ఈ కమిటీ ఎప్పుడూ వర్క్ చేస్తుంటుంది, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మీ తల్లిదండ్రులు మీరు ఎలా చూస్తున్నారు అనేది. సో మేము అందరం వెనకాల ఉన్నాం. ఇది మేము న్యాయపరంగా మీకు సలహా చేస్తాం. ఏ సమస్య వచ్చినా మేము మీకు హెల్ప్ చేస్తాం. అది మీకు వచ్చినటువంటి అవసరం గ్రూపులో మేము ఎవరికి దాన్ని ఎస్టాబ్లిష్ చేయం. మేము మా కమిటీ ద్వారా దాన్ని పర్సనల్గానే మేము మాకు చేసిన సాయం మేము చేయగలుగుతామని మన సభ్యులందరికీ చెప్తున్నాను. ఇదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయడానికి సహకరించినటువంటి మన కొల్లు శ్రీనివాస్, దేపాటి వెంకటేశ్వరరావు గారు అండ్ మా ఫ్రెండ్స్ కుంచే సీను, వాళ్ళ నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, మన వెంకటేశ్వరరావు, ఇంజటి మేషక్ కుమార్, చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది కృషి చేశారు. దీనికి కృషి చేయడానికి కొంతమంది మనం హెల్ప్ అడిగినప్పుడు కొందరు వ్యక్తులు అయితే దీనికి కావాల్సిన డబ్బులు ఒకళ్ళు ఇచ్చేస్తాం అన్నారు. ఎవరిని అడగద్దు, మేము వెళ్ళించుకున్న డబ్బులు అన్నారు. కానీ అలా వద్దు, అందరూ పార్టిసిపేట్ చేయాలని అందరినీ అడగడం జరిగింది. అందరూ స్వచ్ఛందంగానే వద్దనుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది. చాలామంది ఇచ్చారు. దీనికి ఇచ్చిన ప్రతి డబ్బులకు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మేము ఎవరిని మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళే ఇవ్వడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిగింది. ఇంకా మనం ఏదైనా హెల్ప్ చేయడం కోసం ఇంకా కొన్ని మనం కలెక్ట్ చేసి మనకి ఇక్కడ పేరేంటి
ఏడుకొండలు అని చెప్పి ఒక అతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇబ్బంది పడుతున్నారు కానీ సాయం చేయాలనుకుంటున్నాం. నాకు అతను చూసిన వాళ్ళు చాలా నేను ఫీల్ అవుతుంటాను. మనం ఇంతమంది ఉండి ఏం చేయలేకపోయాం అతనికి చాలా షై ఫీల్ అవుతుంటాను అన్నమాట. నాకు అలా ఫీల్ అయిపోతుంటాను నేను. అయితే మనం చూద్దాం, ఇప్పుడు అందరూ ఉన్నాం కాబట్టి చాలామంది ఆర్థికంగా సాయం చేశారు ఈ మీటింగ్కి. అలా వెంకటేశ్వరరావు చాలా కృషి చేశాడు. వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మనకి చదువు చెప్పిన గురువులు అందరినీ మళ్ళీ ఒకసారి మన పేరు పేరున తలుచుకుంటున్నాం. మల్లేశ్వరరావు గారు, కరకంశెట్టి గారు మాకు సోషల్ చెప్పేవారు, అలాగే వెంకటరత్నం గారు మ్యాథ్స్, ఇంకా మ్యాథ్స్ చాలామంది టీచర్లు మాకు చెప్పారు. ఎన్నో నీతి సంబంధించిన మోరల్ ఎక్కువ చెప్పారు. అవన్నీ లైఫ్లో చాలా ఉపయోగపడినాయి మాకు. అది మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ఎప్పుడొకప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం విద్య అంటేనే చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసింది గోనుపాటి దిలీపుడు ఒక 4 years బ్యాక్ అనుకుంటా. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎదురుకి తీసుకొచ్చింది అయితే దీపాటి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి కారణం మొత్తం టీం వర్క్ ఇది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా వైఫ్ సత్యామణి, మా అబ్బాయి తేజేష్, నాకు పాప యూకేలో ఉంది, ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే పాత రోజుల్లోకి వెళ్ళిపోయినంత విధానంగా ఉంది. థ్యాంక్ యూ. బొత్తుల వెంకటరమణ. మా వైఫ్ జయలక్ష్మి, నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి దేవి సృజన హౌస్ సర్జన్ చేస్తుంది రాజమండ్రి అల్లు రామలింగయ్య కాలేజీలో. చిన్నమ్మాయి బయోటెక్నాలజీ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కృషి చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా స్టేజ్ మీద నేను ఎక్కువగా మాట్లాడలేను. నా తరపున మైక్ మా అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తాను. అందరికీ నమస్కారం. నేను ఒక 5 minutes మాట్లాడతాను. ఓకే, మాకు మాట్లాడే కావాలి, మాట్లాడు. అసలు మా డాడీ కొంచెం ఏదైనా కొన్ని విషయాలకు ఎగ్జైట్ అవుతున్నారంటే అవి చాలా రేర్గా ఉంటాయి. అందులో ఒకటి సంక్రాంతి. ఈ ఇయర్ అయితే మాకు ఒక బోనస్ కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ స్కూల్ రీయూనియన్ ఉంది, గెట్ టుగెదర్ ఫిక్స్ చేశారు అని అన్నారో అప్పటి నుంచి మాకు గెట్ టుగెదర్ ఉంది, కంపల్సరీ రావాలి, ఆర్డర్ అంతే, రావాల్సిందే, కుదిరినా కుదరకపోయినా. ఈ షర్ట్ బాగుందా, ఆ షర్ట్ బాగుందా. ఈరోజు మార్నింగ్ నుండి కూడా అందరూ వచ్చేసారు, ఫ్యామిలీస్తోనే వస్తున్నారంట. ఈ టైంకి వెళ్ళాలి, టైం అయిపోతుంది, లేట్ అయిపోతుందని హడావిడి. నేను అనుకుని ఏంటి ఇంత ఇలా ఉంటుందా అని ఫన్నీగా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తే అందరూ సేమ్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఒక్కొక్కరు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుండి వచ్చారు, డిఫరెంట్ స్టోరీస్తో ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ఎగ్జైట్మెంట్ మాత్రం సేమ్ ఈక్వల్గా మ్యాచ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్తో విద్యార్థులతో పాటు వచ్చిన నాలాంటి పిల్లలందరూ కూడా మనకు కొంచెం బోరింగ్గానే ఉంటుంది. బట్ స్టిల్ ఒక 20 years తర్వాత మనం ఇదే సిచ్యువేషన్లో ఉంటాం. సో ఇది వాళ్ళ డే కాబట్టి లెట్స్ ట్రై టు చెరిష్ ఫర్ దెమ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి ఇదంతా ఆర్గనైజ్ చేయడమే కాదు, లీడ్ చేస్తున్నారు, గ్యాదర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు వచ్చామా, కలిసామా, వెళ్ళిపోయామా అని కాదు, మీ అందరికీ తోడుగా ఉంటాము, ఒకరికొకరు ఉందాము అని చెప్పింది అయితే చాలా చాలా గొప్పగా ఉంది. ఆ థాట్ చాలా బాగుంది, అది చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. లైక్ ఒకవేళ 20 years తర్వాత మా బ్యాచ్లోంచి ఎవరు ఇలా లీడ్ తీసుకోకపోతే మనమన్నా తీసుకుందాం వీళ్ళని చూసి అలాగా. అండ్ ఇంకా ఇది జస్ట్ 1 day కాదు, వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తాన్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నారు, చాలా మెమరీస్ ఇచ్చారు. ఇదంతా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మా వైఫ్ సత్యనారాయణ అమ్మ, మా పెద్దమ్మాయి వందన బీటెక్ బీఫార్మసీ చదువుతుంది, ఫైనల్ ఇయర్. రెండో అమ్మాయి 7వ తరగతి యువశ్రీ. నాకు ఇంకోటి ఉంది, 3వ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి రాలేదు, ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. ఓకే, ఇంకా అంతకంటే నేనేం మాట్లాడలేను. కేబుల్ నడుపుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు, మా మిసెస్ పేరు పార్వతి, మా వాడు భాన్ ప్రకాష్, గౌతమి ప్రియ, ఫస్ట్ ఇయర్ 10th class చదువుతుంది. నేను సిటీ కేబుల్ పొదలాడ, మొగల్ కూతురు కూడా మాదే, నడుపుతున్నాం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస నాగేశ్వరరావు గుబ్బల, మా వైఫ్ దుర్గా పార్వతి, నేను బయట గల్ఫ్లో ఉంటున్నాను. నమస్కారం. నా పేరు పెద వెంకటేశ్వర్లు, మా మిస్సెస్ అనిత, పాప బీబీఏ చేస్తుంది, 2nd year. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు గార్పడ్ కిషోర్, ఇంటీరియర్ ఫీల్డ్, హైదరాబాద్.
1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 6 నుంచి 10 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా భార్య, ఒక భార్య మళ్ళీ వేస్తారు, మళ్ళీ పనిచేస్తారు కదా, ప్రసన్న వల్లేశ్వరి, చైతన్య ప్రవీణ్, కార్తీక్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనం రీల్స్ ఊరికనే చూడట్లేదండి, ఊరికనే చూపించట్లేదు. వాళ్ళు ఎంతో కొంత భయం ఉంది, ఒక భార్య ఒక భార్య ఒక భార్య అని చెప్తున్నారు వచ్చి. ఆ రీల్స్ ఊరికనే చేయట్లేదు. నా పేరు బొత్తుల వెంకటరమణ. నేను ముంబైలో హోటల్లో పని చేస్తున్నాను. మా పెద్ద అమ్మాయి ఐటీ చదువుతుంది, ఫస్ట్ ఇయర్. చిన్న అమ్మాయి 9th చదువుతుంది. ఇక్కడ వెరైటీ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయి ఉందనుకోండి, నా స్టూడెంట్. ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి చాలామంది పిల్లలు నా దగ్గర చదువుకున్నారు ఇంటర్మీడియట్. కడలి శ్రీనివాస్, ఎక్కడున్నా రావాలి. కడలి శ్రీనివాస్. అందరికీ నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు వడ్లమూడి శ్రీనివాస్, మా వైపు కృష్ణకుమారి, మా అమ్మాయి గాయత్రి, మా అబ్బాయి ప్రశాంత్ విష్ణు. నా పేరు పల్లి విలియం బెనర్జీ. నాకు భార్య, 2 పిల్లలు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, రెండోవాడు 7th క్లాస్ చదువుతున్నాడు. నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా కోరాపుట్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం కాకినాడలో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. అండ్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ. అలా నమస్తే అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా నేను ఆర్టీసీలో చేస్తున్నాను. నా పేరు బిల్లకోట విజయ్ కుమార్. నేను కలిసి చిన్నారని మేము అంతా కలిపే చేస్తున్నాం. మా మిసెస్ పేరు గీతా శ్రీలక్ష్మి, పాప చిన్న పాప, అందుకే వెళ్ళిపోయారు, ఉండడం కుదరలేదు. అందరికీ మరొకసారి అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్. కడలి శ్రీని ఎక్కడుండమ్మా? గురించి పంపించేసావే, పరిచయ కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికి పంపించేసావు అంటే ఏదో ఉంది. హలో, నమస్తే ఫ్రెండ్స్. నా పేరు సూర్యరామారావు ముల్లేటి. నేను మనుగూరులో సెటిల్ అయ్యాను. అబ్బాయి అమ్మాయి. నాకు అబ్బాయి ఏమో 2nd ఇయర్, అమ్మాయి ఏమో 1st ఇయర్. వాళ్ళు హైదరాబాద్లో చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పొప్పపల్లి నరసింహరావు అండ్ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. నేను ప్రభాకరం మాస్టర్ అమ్మాయిని. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అలా అయితే నన్ను గుర్తుపడతారు. మా వారు, మా పాప, మా బాబు. నా ఫ్రెండ్స్ వచ్చేసి సకీనా, ఉమా, ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుపట్టాను. ఏ సెక్షన్ నాదైతే? బి సెక్షను. మేరీ, కుమారి, అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పుల మాది వేగవరపాలెం. మేము కొద్దిగా కొబ్బరి వ్యాపారం చేస్తాం. మా భార్య అన్నపూర్ణ. నాకు పాప, బాబు. పాప వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంది, బాబు వచ్చాడు కానీ అల్లరి చేస్తున్నాడని చెప్పి పంపించేశాను. నమస్కారం అండి, నా పేరు కడల శ్రీనివాసుని. నేను లైటింగ్ అండ్ టెంట్ హౌస్ మాది పొదలాడ. మా మిస్సెస్ కుమారి, మాకు 2 అమ్మాయిలు. చిన్న పాపేమో హర్షశ్రీ, పెద్ద పాపేమో సుష్మశ్రీ అండి. 2 జాబ్ చేస్తున్నారండి. చిన్న పాప టీచర్స్లో చేస్తుందండి, పెద్ద పాప బ్యాంకులో చేస్తుందండి, ఓబీసీ డీసీబీ అండి. సారీ, ఉంటాను. 10th చదివి శుభ్రంగా వ్యవసాయం చదువుకున్నాను, మానేహాను చదువు. మా ఫ్యామిలీ అంతే. చెప్పచ్చు. ఆ పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వెళ్ళిపోయి పారిపోయాడు. నేనైతే అందరికి పరిచయం తక్కువ. నేదురు అంటే తెలుస్తుంది అందరికీ. నేదురు అంటే తెలుస్తుంది. మన పరిచయం తక్కువలేండి. మనం కొద్ది మాస్ టైప్ ఉంటుంది, ఇంకా అందరిలో ఉండం. ఓకే అండి. కొంతమంది అయితే గుర్తున్నారు నాకు. వీళ్ళందరూ చాలామంది చూస్తూ ఉంటారు, నేను రోజు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండేదల్లా పొదలలో సెగుడుల షాప్ కూడా ఉన్నాను. చాలామంది పరిచయం చూస్తూ ఉంటారు అందరినీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా హాజరైనందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే అండి. రిటైర్ అయ్యి వచ్చేసారు. ఇప్పుడు ఊరిలోనే ఉంటున్నాము. ఇది మా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ.
మా పాప బీబీఏ చదువుతుంది హైదరాబాదు నా గీతం యూనివర్సిటీలో. నమస్కారం అండి, అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం. నేను పెట్టే మొత్తం ఒక్క మీరు చూస్తూ ఉంటారు, మీరు వాట్సాప్లో మొత్తం గ్రూప్లోనే దేశ సంబంధించిన వెళ్తూ ఉంటారు. మీకు ఇంతలో ఎంతమంది దేశం జవాన్ పంపిస్తారు చెప్పండి మీరు, మీ కుటుంబంలో ఎవరైనా? గుడ్. ఇంకెవరు ఉన్నారు? మాది థర్డ్ జనరేషన్ మాది. ఈ అమ్మాయి ఈమె కూడా హిందీ మాట్లాడుతుంది కొంచెం, తినండి ఈమె కూడా ఇక్కడ నుంచి హిందీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు, మీరందరూ మాకు ఆడపడుచులతో సమానం అండి. Thank you very much, 94-95 batch students. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. నా పేరు గోనమండ తీయరాజు. జన్మకంత నేను అందరితో కలిసి రాలేదు, అయినా కూడా నాకు అమ్మాయి అబ్బాయి. అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వాడకు సంబంధించిన ట్రైనింగ్ అవుతున్నారు. అమ్మాయి అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నమస్కారం అందరికీ. పేరు మేడూరి సుధాకర్. మా అబ్బాయి రండి అమ్మ ఒకసారి. ఈవిడ కొంచెం పని ఉండటం వల్ల రాలేదు ఈవిడి. మా అబ్బాయి అమ్మాయి వచ్చారు. అబ్బాయి వచ్చి బీటెక్ చేస్తున్నాడండి, వైజాగ్ గాయత్రి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. పాప ఏమో 6th క్లాస్ చదువుతుంది, గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతుంది. నేను వచ్చి లెక్చరర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ లోకల్గా మన దాకా ఎడ్జిగల్ చేస్తాను, తర్వాత వేదాకు వచ్చాను, లెక్చరర్గా పనిచేస్తున్నాను అనమాట. మా అమ్మాయి మీనాక్షి శ్రీ మనస్సుని, అబ్బాయి శ్రీరామ్ ప్రణీత్, వీడు బీటెక్ చేస్తున్నాడండి. థ్యాంక్ యూ రండి. ఈవిడ రావడానికి కొంచెం ఇంటి దగ్గర పని ఉండి రాలేదండి ఆవిడ. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్కూల్ విషయాలు అయితే జ్ఞాపకం చేసుకుంటే అప్పుడున్న కక్ష అంతా కుర్రలు నాకు ఇప్పుడు తీర్చుకుంటున్నారు. ఎందుకంటే నేను లీడర్గా ఉండేవాడిని, అందరి పేర్లు రాసేసేవాడిని, ఎవడిష్టం తన పేరు రాసేసేవాడిని. మాస్టర్లు చాలా తన్నేసేవారు. బయటకు వచ్చినాక బయటకు వస్తావు కదా అనేవారు. అలా ఉండేది. నిజంగా 34 సంవత్సరాలు గడిచిన తర్వాత కలవడం అనేది ఒక గొప్ప ఇదైతే కానీ మేము యాక్చువల్లీ 2015లో ప్లాన్ చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేద్దామని. 2015లో స్టార్ట్ చేసాం. ఆ టైంలో అంతా ఎవరికాలు బిజీగా ఉండి అది కుదరక ఆ ప్రోగ్రాం జరగలేదు. అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉండగా మరి లాస్ట్ ఇయర్ మేము అనుకున్న వెంటనే మాకు అందరూ ముందుకు రావడం జరిగింది. మా
అందరికంటే ముందు మా వెంకటేశ్వరరావు అయితే ఎక్కడ ఏ పనిలో ఉన్నా మమ్మల్ని బతకనిచ్చేవాడు కాదు. వాళ్ళ పేరు నెంబర్ దొరికిందా, వీళ్ళ నెంబర్ దొరికిందా, అది దొరికింది ఇది దొరికిందని మొత్తం వేధిస్తూ ఉండేవాడు. ఆ డ్యూటీ దిగిపోతే వెళ్ళి ఆడుకుంటూ కూర్చొని ఈ ప్లానింగ్లో వేయాలి మా సత్యనారాయణ. నేను డ్యూటీ దిగిపోయినా వెళ్ళి వాళ్ళ దగ్గరే ప్లాన్ చేస్తూ ఉండాలి. అంతమంది ప్లాన్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్గా అయిందని నేను అనుకుంటా ఉన్నాను. చాలామంది రాలేని స్థితిలో ఉన్నారు, రాలేరేమో అనుకున్నాం. మ్యాక్సిమం అయితే ఆడవాళ్ళు ఇచ్చడం చాలా జరిగింది. అలాగే మగవాళ్ళు కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అందరూ చాలామందిని చూస్తే వాళ్ళ మొహంలో భావోద్రేకం ఎక్కువగా కనపడింది. ఏమైంది ఇది జరుగుతుందా జరగదా అనుకునే విషయాలు కొన్ని జరిగితే అది అలాగే ఉంటుంది. యాక్చువల్లీ గెట్ టుగెదర్ చాలా స్కూళ్ళల్లో జరుగుతాయి, కాలేజీల్లో జరుగుతాయి, హైయర్ కాలేజీల్లో జరుగుతాయి. కానీ ఎప్పుడు కూడా 5th నుంచి 10th వరకు కలిసి ప్రయాణం చేస్తాం చూసావా, అదే మెయిన్ కారణం. ఏంటంటారు, 5th దాటిన తర్వాత మనకంత ఊహ రాదు, ఏదో అండర్లో పనిచేయాలి. అలాగే 10th వరకు వచ్చినా కానీ మనం ఇంకా పరిపక్వత చెందనట్టు, ఏది చేస్తున్నామో ఏది చేయట్లేదో మనకు తెలియనట్టు. అప్పుడు మనకు చిలిపితనంగా ఉంటుంది ఆ ఏజ్. ఆ ఏజ్లో మనం గడిపిన క్షణాలు ఎలాగుంటాయంటే అల్లరి చిల్లరగా ఉంటాయి. అందులోకి లాంగ్ జర్నీ 5th to 10th, తర్వాత ఇంటర్ వచ్చేటప్పుడు 2 years, డిగ్రీ వచ్చేటప్పుడు 3 years, ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన 4 years ఒక కంటిన్యూస్గా చేయగలం. అలాగైతే హై స్కూల్లో మేము 5 సంవత్సరాలు చదివినప్పుడు చాలా చాలా ఎంతో ఎంజాయ్ చేసాం. ఇప్పుడులా ఇలా కాదు మాకు అప్పుడు, ఎందుకంటే క్రీడలు ఎక్కువ ఆడేవాళ్ళు. ఇప్పుడు క్రీడలు ఎవరి దగ్గర నెట్లు ఆడుతున్నారు, కబడ్డీలు ఆడాం. ఇది గ్రౌండ్ మాకు అప్పుడు. ఇదే గ్రౌండ్లో క్రికెట్లు ఆడాం, టోర్నమెంట్లు నడిపాం, ఆ స్కూల్ వెనకాల మొక్కల తోట వేయించాం. ఇంకా చాలా చాలా చిత్రాలు జరిగాయి. నిజంగా అవన్నీ ఒక్కొక్కసారిగా ఒక్కొక్కరు గుర్తు చేస్తూ ఉంటే చాలా బాగుండింది అన్నమాట. ఇది చెప్పుకోలేము. అయినా వెంకటేశ్వరరావు కృషి, వాళ్ళ టీం కృషి కాబట్టి చాలా సక్సెస్ అయిందని మేమంతా భావిస్తూ ఉన్నాము. ఇందులో అలాగే మా నగేష్ ప్రకటించిన విధంగా కానీ, మేషక్, ఇంకా తోటి సహోదరులందరూ వాళ్ళు ప్రకటించిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఒకరికొకరు అండగా ఉంటాం అన్నారు. చాలు, 4 చేతులు కలిపితే ఈజీగా ఏదైనా పైకి లేస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం జరిపించాం. మంచిది. ఈమె మా భార్య సీతా కమలేశ్వరి, శ్రీ చైతన్య స్కూల్లో మదర్ టీచర్గా చేస్తూ ఉంది. ఈమె మా చిన్న అబ్బాయి బీటెక్ 2nd year చేస్తూ ఉన్నాడు కాకినాడ గాయత్రి ఆదిత్య కాలేజీలో. పెద్ద కూతురు లతీష బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, ఉద్యోగ సెర్చ్లో ఉంది. అలాగా మా ఫ్యామిలీ, నేనైతే అవుట్సోర్సింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాను. చాలా కాలం బయట దేశాల్లో అన్నీ తిరిగి వచ్చాను. కాదంటే ఇంటి దగ్గర ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం నాకు దొరకలేదు. ఇలా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మీ అందరితో కలిసి నా ఫ్యామిలీ గడిపినందుకు నీకు ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నా. వాళ్ళకి ఎంత ఆంక్షలు పెట్టానో తెలుసా, మీరు ఏమవుతా అనవసరం, నాకు పలానా డేటు, ఆ డేట్కి మీకు సెలవు ఉన్నా లేకపోయినా, ఆఫీసులు సెలవు ఉన్నా, కాలేజీ సెలవు ఉన్నా కంపల్సరీ ఉండాలన్నాను. మార్నింగ్ రాత్రి కూడా స్కూల్కి వెళ్ళవలసిన ఎంత అవసరం అవుతుంది, కానీ నేను చెప్పిన విషయాన్ని బట్టి మానేసి మనతో పంచుకున్నారు. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ టీం వర్క్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కడెల శ్రీనివాస్ మొత్తం టెంట్ హౌస్ అంతా కూడా అతనే చేశాడు. మన శ్రీను కేబుల్ టీవీ మనకి వైఫై ఇచ్చి లైవ్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డాడు. ఇంకా చాలామంది కూడా తమ వంతు సాయం వాళ్ళు చేశారు. కాబట్టి సరే, ఈ విధంగా నా కుటుంబాన్ని పరిచయం చేసి నేను నిష్క్రమిస్తూ ఉన్నాను. ఎవరెవరేంటో గుర్తుపట్టకుండా అయిపోయింది. అయితే నా భార్య ఈవిడ కవిత, చొప్పల కవిత గారు ఫ్రమ్ శృంగార్పాడు. నాదైతే గెద్దాడా. అయితే నేను భార్యని అడిగితే నాకు దేవుడు తల్లినే ఇచ్చేశాడు. ఓకే, అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చెప్పాను కదా ఆల్రెడీ.
ఇంటి పేరు మధుర రాజు అని చెప్పేశారు కదా ఆల్రెడీ. ఓకే. నువ్విక్కడ నేనక్కడ పలుకిక్కడ పాటిక్కడ నీతోనే ఉంటాను ఎన్నాళ్ళైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీట్ అయిన మీ తోటి మిత్రులందరికీ మా తరపున అభినందనలు. ఎందుకంటే ఈరోజు మీరు కలవడానికి ఒక పునాది వేసిన దీపాటి వెంకటేశ్వర్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా అమ్మగారు ఎంత ఆనందంగా ఉంటారో నాకు ఇప్పటివరకు తెలియదు. ఆవిడ కోసం నేను చాలా చేశాను, కానీ ఈ ఆనందం చూపించడం నాకు వేరే లెవెల్లో ఉంది. మీతో కలిసి ఎంత సంతోషంగా ఎలా ఉంటారని తెలిస్తే ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందే ప్లాన్ చేయమని చెప్దాం. నెక్స్ట్ అంటే మీ తర్వాత మా జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. మేము గెట్ టుగెదర్ ప్లాన్ అది అనుకుంటున్నాం, కానీ మాకు ఒక విజన్ ఇచ్చారు ఈరోజు. ఇంత గ్యాదర్ చేసి ఇలా ఒక ఫ్యామిలీ ఇలా ఉంటుంది, దీంట్లో ఇలా మాట్లాడవచ్చు, ఇలా ఉండొచ్చు, ఎంత ప్రేమ ఆత్మాభిమానాలు ఇవన్నీ ఉంటాయని మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తగ్గేదిలే అంటున్నా వైనం. ఈరోజు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలకుదురు గ్రామంలో శ్రీ కాశీ లక్ష్మీపతి వీరభద్రుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో 1990-91 కాలానికి చెందిన బ్యాచ్ వారు సమ్మేళన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా వివిధ దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఆసక్తిగా వచ్చారని మా విలేకరి రవికాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించినట్లు, అయితే ఆయన ఫ్లైట్ రిపేర్లో ఉండడం వల్ల రాలేకపోతున్నానని కాకితో కబురు పంపారు. మొదటగా వందే మాతరం గీతం ఆలపించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే విద్యార్థినులు ఒకరినొకరు గుర్తుపట్టలేని విధంగా ఉండడాన్ని చాలా సమయం పట్టిందని, తర్వాత వారి బ్యాచ్లోని మరణించిన వారికి మరణించిన గురువర్యులకు 2 నిమిషాల పాటు నివాళులర్పించారు. తదుపరి పరిచయ కార్యక్రమం జరిగిందని, దానిలో భాగంగా అందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్రేకానికి గురయ్యారని మా ఆన్లైన్ విలేకరి సుధాకర్ గారు తెలియజేశారు. ముఖ్యంగా అందరూ విద్యార్థులు తమ పిల్లలతో పాటు వచ్చి పరిచయాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గురువర్యులు ఆహ్వానించారు. అయితే మల్లేశ్వర గారు తప్ప హిందీ మాస్టర్ ఒక్కరే వచ్చి ఉన్నారని వారి విద్యార్థులు ఘనంగా వారిని సత్కరించారు. తర్వాత చక్కని విందును ఏర్పాటు చేశారు. ఈ పరిచయ కార్యక్రమంలో చిన్ననాటి జ్ఞాపకాలు అంటే చింతకాయలు తస్కరించి ఉప్పు కారంతో తిన్న విషయాలు, గురువులతో కలిసి సినిమాకి వెళ్ళిన విషయాలు, ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళామని నిజాలు తెలియజేశారు. చక్కని విందును ఏర్పాటు చేయడంతో పాటు ఐస్ క్రీమ్, కిల్లీలు కూడా ఏర్పాటు చేశారని, చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుగా అప్పుడప్పుడు చిన్నప్పుడు వారి నాన్న జేబులో నుంచి కొట్టేసిన డబ్బులతో కొనుక్కున్న రేగుపళ్ళు, నారింజకాయలు, తేగలు ఇంకా ఎన్నెన్నో ఏర్పాటు చేశారని, వాళ్ళ పాత జ్ఞాపకాలకు కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన దీపాటి వెంకటేశ్వరరావు టీంని అభినందించారు. పరిచయ కార్యక్రమంలో కడి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దీపాటి వెంకటేశ్వరరావు మెయిన్ పిల్లర్ అని, మిగతా వాళ్ళని చిన్న పిల్లర్లని తెలియజేశారు. మేషకుమార్ గారు మాట్లాడుతూ ఈ గ్రూప్ నుండి ఎవరు తొలగిపోవద్దని, ఈ గ్రూపులోనే ఉండి ఇతరులకు ఉపయోగపడాలని విన్నపం చేశారు. నగేష్ మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా మనమంతా కలిసి ఉండాలని, అందరికీ కలిపి హెల్ప్ చేయాలని కోరారు. చింతపల్లి శ్రీనివాస్ కుమార్తె మాట్లాడుతూ మా డాడీ రోజు 10th క్లాస్ బ్యాచ్ గురించి చెప్తూ మమ్మల్ని సతాయించేవారని, ఈరోజు తయారై వెళ్ళడానికి 10 షర్ట్లు మార్చారని తెలియజేశారు. అనంతరం ఆడపడుచుల కట్నం కింద చీరలతో వారిని సత్కరించి తరువాత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా వారితో చేయించారు. సోదర భావాలను గుర్తు చేసుకుంటూ సోదరిమణులందరినీ సత్కరించారు.
అలాగే కొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 94-95 వాళ్ళ బ్యాచ్లో మనకు బొక్కే అందజేశారని అభినందనలు తెలియజేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి బ్యాచ్లు కలిసి ఒకేసారి ప్లాన్ చేస్తే ఆ విషయంలో ఈ బ్యాచ్లన్నిటికీ సహాయం అవుతుందని సహాయాలు అడిగారు. అనంతరం ఈ కార్యక్రమం ముగించడానికి అందరూ సిద్ధపడ్డారు. వీలయ్యి బ్రతికి బాగుంటే వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఇదే స్థలంలో కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం నోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిచేస్తావో పైచమంతా చూపించే అంత మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కేపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పైకి తీయిలోన హాయిని బయట వేయి లోపలోడిని దాచుకోకు ఇంక దేనిని కోలేని పని దొంగి చూడు కింద నింగిని గాలికే కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని. ఒక షాట్ లో ఉత్సాహమే ఒక షాట్ లో ఉల్లాసమే ఒక షాట్ లో ఉక్రోషమే ప్రతి షాట్ లోపలే ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు. తాగితే మరిచిపోగలను
సోడియం హీట్ ఈడియం లో బీట్ రేడియం లైట్ బాడీలో ఇటు అటు జోరుగున్నదో జారుతున్నదో జన్మకే వహిందు ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో జరుగుతున్నదే జరగనున్నదో జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదో డేజావు నీ